హాయ్ గైస్ అందరికీ నేను మీ నాని. ఈరోజు మంచి లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొచ్చినాను. ఈరోజు ఏంటంటే ఛత్రపతి అంటే ఎంతమందికి ఇష్టం, ఆయన చరిత్ర తెలుసుకోవాలని ఎంతమందికి ఇష్టం, ఆయన నిధి ఎక్కడుందని తెలుసుకోవాలని ఎంతమందికి ఇష్టం. ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ ఒక ఇన్స్పిరేషన్గా మారాలి అని అంటే చరిత్ర, ఆయన నిధి, ఆయన విలువలు, ఆయన గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆయనను తక్కువ అంచనా, ఆయన ఎవరో అని అనుకుంటారు. కానీ ఆ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆయన మీకు ఒక హీరో అయిపోతాడు. ఆల్మోస్ట్ ఛత్రపతి శివాజీ అందరికీ ప్రతి ఒక్క అబ్బాయి లక్షణంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఛత్రపతి శివాజీ ఉంటాడు. అలా ఉంటాం. అట్లా అనిపిస్తుంది. ఆయన ఒక్కొక్క మాట, ఒక్కొక్కటి ఆయన గురించి చెప్పే విలువలు చెప్తుంటే ఆ ఓటీటీలో అంత బాగుంటుంది. ఆ ఓటీటీ తెలుసుకోవాలని ఉందా? పక్కన ఆ ఓటీటీ వేస్తాను చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. మీ ఫేవరెట్ అయిపోద్ది. ఎందుకంటే ఆయన నిధి ఎక్కడుంది, ఆయన ఖజానా ఎక్కడుంది, ఆయన ఖజానా కోసం తిరిగితే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళ తాతలు కాలాల నుంచి కాయలున్న ప్రతి ఒక్కరికి దొరకలేదు. కానీ వీళ్ళకు ఎలా దొరికింది? ఆ నిధి గురించి వెళ్ళే మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి. మొత్తము ఇది హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 1-6 వెబ్‌సైట్‌లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చూడండి. ఈ వెబ్ సిరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. చానా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుంటే మీ మైండ్ పగిలిపోద్ది. అంత బాగుంటుంది. ఎందుకంటే ఆయన మనకి ఒక నెక్స్ట్ ఇన్స్పిరేషన్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. ఆయన గురించి చూస్తే ప్రతి ఒక్కరు ఒక మైండ్ ఒక వరల్డ్‌లోకి వెళ్ళిపోతారు. నిధి కోసం వెళ్ళినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒక్కొక్క దాని గురించి ఆ నిధిని స్వాధీనం చేసుకోవాలని చాలామంది విలన్లు ఆ నిధి కోసం వెళ్ళే వాళ్ళని చంపాలని అనుకుంటా ఉంటారు. కానీ ఆ నిధికి ఎంత తెలివి ఉపయోగిస్తే, అంటే ఎంత తెలివి ఉంటే తప్ప ఆ నిధి ఎవ్వరికీ దొరకదు. ఆ నిధి గురించి వెంటనే ఆ వెబ్ సిరీస్ చూడాలనిపిస్తుంది కదా! ఖచ్చితంగా చూడండి. చాలా నెక్స్ట్ లెవెలు వెబ్ సిరీస్. అసలు నాకైతే సీజన్ 2 గురించి కూడా చూడాలనిపిస్తుంది. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలనిపిస్తా ఉంది. అసలు ఆ నిధి ఒక్కొక్క 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 మిషన్, అంటే ఒక్కొక్క పెద్ద పెద్ద ఇంజినీర్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేసే వాళ్ళకి ఆ నిధి దొరకదు. ఎప్పటినుంచో సీనియారిటీ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక టాలెంట్, ఒక చిన్న చిన్న లాజిక్స్ బేస్ చేసుకొని, ఆయన చిన్న చిన్న ఆచుకులన్నీ కనుక్కొని ఆ నిధి కోసం వెళ్తారు. చాలా మంది చంపాలనుకుంటా ఉంటారు. ఎంతో మందిని చంపేసింటారు. ఆ నిధి మాది, మా వారసత్వం, మా వాళ్ళది అనుకొని చాలా మంది చచ్చిపోతారు. కానీ ఫైనల్‌గా ఆ నిధి ఎక్కడుంది? నిజంగానే ఆయన నిధి అనేది ఒక మిస్టరీ. అసలు ఆ నిధి లేదు. ఎక్కడో ఎవరో తీసుకువెళ్ళిపోయారు. ఆ నిధిని ఎవరో స్వాధీనం చేసుకున్నారు అనేసి అందరి మైండ్‌లలో ఉండిపోద్ది. కానీ ఆ నిధిని ఎవ్వరే గాని స్వాధీనం చేసుకోలేరు. ఛత్రపతి శివరాజ్‌ని ఓడించి ఆయన చేసినా కూడా ఆయన ఖజానాను మాత్రం ఎవ్వరు ఇంతవరకు, ఇది రియల్ ట్రూత్, ఆ సంపదని ఎవ్వరే గాని ఎక్కడుందని కూడా కనిపెట్టేదానికి వాళ్ళకు చిన్న మైండ్‌లో ఎన్ని రకాలున్నా కూడా ఆ థాట్ ఎక్కడ ఎతకాలన్నా ఆ నిధి అనేది ఇది ఎవ్వరికీ దొరకలేదు. అంటే ఆయన నిధి అంత భద్రంగా, అంత పవర్‌ఫుల్‌గా చాలామంది దానికి కాయలి అంత విధంగా ఉన్నారు. కానీ ఆ నిధి గురించి తెలుసుకుంటే మాత్రం మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీకు కూడా మంచి నాలెడ్జ్ పెరుగుతది. ఆయన గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తది. ఇంకోటి ఈ 14థ్ వచ్చేసి 'షేర్‌షా'. అది మన తెలుగులో రాలేదు. మన బ్యాడ్ లక్. ఛత్రపతి శివరాజు గురించే. అది కూడా మంచి చరిత్ర. నేను దాని గురించి ఈగల్‌గా వెయిట్ చేస్తున్నాను. దానికి మాత్రం కంపల్సరీగా ఇస్తాను. నేను హిందీలోనే చూస్తాను. నాకు మన తెలుగులో రాలేదు. మాత్రం ఆయన చరిత్రని ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆయన చరిత్రని ఇంకా తెలుసుకోవాలి. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. బతుకుతే ఆయనలా బతకాలి. మొఖాన్నే కొట్టేట్టుగా, ఎవరన్నా వస్తే మొఖం పగలగొట్టేట్టుగా ఇలానే ఉండాలి. నాకు ఆయన ఇన్స్పిరేషన్. మీ లైఫ్‌లో మీకు ఇన్స్పిరేషన్ ఉంటారు. మీకు నచ్చితే కింద కామెంట్ అందుకు చేయండి. చాలామంది ఛానల్ చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. నేను మీ కడప అబ్బాయిని. మీరు మంచిగా అట్లా కొన్ని 2 లైక్స్, ఒక కామెంట్స్ నేను ఎలా చెప్తున్నానో దాని గురించి కింద రాస్తే అంటే ఇంకా మరిన్ని అప్డేట్స్ ఖచ్చితంగా ఇస్తాను. నేను ఒక చిన్న ఏదో వర్క్ చేసుకున్న అబ్బాయినే. మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటది. ఇదొక నాకు ఇంట్రెస్టు. మీరు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి గైస్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను చేస్తానే ఉంటాను. ఏదో ఒకటి మాట్లాడాలి, మీ ముందుకు తీసుకురావాలనేదే నా ఆలోచన. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.